వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళితుల ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు మండలాల్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న మహానాయకుడు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా K6 జిటిపిఎల్ స్పెషల్ స్టోరీ. భారత రాష్ట్ర సమితి నేతలు కేసీఆర్, హరీష్ రావు గత ప్రభుత్వంలో ఏపీతో చేసుకున్న ఒప్పందాల కారణంగానే బనకచెర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో రెండవ రోజు ఉదయం పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎరువుల గిడ్డంగుల పరిశీలన. నవీపేట మండలంలోని మహంతం గ్రామంలో చిరుతపులి కలకలం. దూడను చంపిన చిరుత, భయాందోళనలో స్థానికులు. నిజాం సాగర్ జలాశయం వద్ద 9,98,00,000 రూపాయలతో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. కాంగ్రెస్ పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం. ఆర్మూర్లో మీడియాతో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. విద్యార్థులు అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే సంపూర్ణ విద్యావంతులు అవుతారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్. పాల్గొన్న ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. హైదరాబాద్లోని తన నివాసంలో ఘనంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు. దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, భాజపా, భారత రాష్ట్ర సమితి, బీజేడీ, ఆర్జేడీ ఏ పార్టీ అయినా స్వాతంత్రం తర్వాతే వచ్చాయని తెలిపారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయి. ఎన్నికల్లో ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉన్న పార్టీయే కాంగ్రెస్ అని, మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నారు. 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించట్లేదని, వక్ర మార్గంలో ఉన్న నేతలను 2 చెంపదెబ్బలు కొట్టైనా దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. మా పార్టీ దేశానికి ఏం చేసిందని విమర్శిస్తున్నారు. 140 ఏళ్ల క్రితం దేశ ప్రజల స్వాతంత్రం కోసం కదం తొక్కింది. ఆంగ్లేయులను ఓడించింది. భారత్ నుంచి ఉగ్రవాదులను పారద్రోలేందుకు ఇందిరాగాంధీ కృషి చేశారన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అమరులయ్యారని, యూపీఏ 1 సమయంలో సోనియా గాంధీ ప్రధాని కావాలని అందరూ కోరారని, కానీ ప్రధాని పదవిని ఆమె త్యాగం చేశారన్నారు. 2004లోనే రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి అయ్యేవారని, ఆయన కోరుకుంటే 2009లోనే ప్రధాని అయ్యేవారని, కానీ ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు పార్టీ సీనియర్ నేతలకు ఇచ్చారన్నారు. కార్యకర్తగానే ప్రజల కోసం రాహుల్ గాంధీ పనిచేశారని, సామాజిక న్యాయం కోసం 25 ఏళ్లుగా పోరాడుతున్నారన్నారు. మరోవైపు నరేంద్ర మోడీ 25 ఏళ్లుగా కుర్చీ వదలట్లేదని, 2001లో సీఎం అయినప్పటి నుంచి ఆయన కుర్చీలోనే ఉన్నారన్నారు. భాజపా సంఘ్ పరివార్ మోదీని తప్పించేందుకు ప్రయత్నించి
ఇచ్చింది కానీ అందుకు ఆయన రాజీ పడలేదన్నారు. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని మోహన్ భాగవత్ చెప్పారు. కానీ 75 ఏళ్లు దాటినా మోదీ అందుకు సిద్ధంగా లేదని, ఇదే నిబంధనతో అద్వానీ మనోహర్ జోషిని తప్పించారు. మోదీని సీఎం పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజ్పేయి ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు మోహన్ భాగవత్ ప్రయత్నించారు. ఆయన తప్పించడం వారి వల్ల కాలేదు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడతారు. భాజపాకు 150 సీట్లు దాటకుండా చూస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. शहीद होकर इस देश को बचाया, आतंकवादियों को हरा दिए इस देश में। यही नहीं, जब जब ब्रिटिशों को, पाकिस्तानों को हरा दिए सो कांग्रेस पार्टी, आज नरेंद्र मोदी जी भारतीय जनता पार्टी को हराने के लिए कोई कम नहीं है। हमारे कांग्रेस पार्टी परिवार ने आने वाले चुनाव में बीजेपी और नरेंद्र मोदी जी को हरवाने के लिए कांग्रेस पार्टी पूरा कोशिश जारी रहेंगे। और बार बार गांधी परिवार ने क्या किया, यही सवाल उठाते रहता है। इस देश के लिए महात्मा गांधी जी ने शहीद हुए, इंदिरा जी ने शहीद हुए, राजीव गांधी जी ने शहीद हुए। మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా జరిగాయి. మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు భారీ కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మండల పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. మంగల్పాడ్ ఎక్స్ రోడ్డు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇందులో మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు నారాయణ చౌదరి, భాస్కర్ రెడ్డి, ఎల్లయ్య యాదవ్, హనుమంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, విజయ్ గౌడ్, శంకర్ నాయుడు, కిషన్ గౌడ్, అమానుల్లా, కాజా, తాహెర్, ఎజాజ్, జాహీర్, సూరిబాబు, గంగా ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఇక్కడ తన ఆయురారోగ్యాలుగా ఉండాలనే భావనతో మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. తదనంతరము జానకంపేటలో, ఎడపల్లిలో అన్నదాన కార్యక్రమము, కేక్ కటింగ్ కార్యక్రమము, అలాగే రెసిడెన్షియల్ స్కూల్లో మొక్కల నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే పెద్దలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటి నిజాయితీపరుడు అని చెప్పుకోవచ్చు. నిజాయితీ నీతికి నిదర్శనమైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం మా గర్వకారణం. నాయకుడంటే ప్రజల నుంచి పుడతాడు, ప్రజల్లో నిలుస్తాడు, వారి అభివృద్ధికి పాటు పడతాడు. ప్రజలకే కష్టం వచ్చిందని తెలియగానే అన్నీ తానే నిలుస్తాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహానేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా K6 అందిస్తున్న ప్రత్యేక కథనం. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గంలోని నవీపేట మండలం సిరాన్పల్లి గ్రామంలో దివంగత గంగారెడ్డి, రుక్మమ్మ దంపతులకు జన్మించారు. నిజామాబాద్ జిల్లాపై మంచి పట్టున్న నాయకుడు సుదర్శన్ రెడ్డి. ఇటు ప్రజా సమస్యలు, అటు జిల్లా సమస్యలపై కూడా మంచి పట్టున్న నేతగా పేరుగాంచారు. నాయకుడంటే ప్రజల్లో నుంచి పుడతాడు, ప్రజా సమస్యలపై స్పందిస్తాడు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ముందుండి నిలిచి ఉంటారు. రైతు బాంధవుడు, మృదు స్వభావి, సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడు సుదర్శన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా, సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. ఆయన జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. సిరన్పల్లిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకున్నారు. అలాగే నమ్మిన కార్యకర్తకు అండగా నిలిచి వారికి ఉన్నత పదవులు ఇప్పించడంలో సఫలీకృతుడయ్యారు. నేడు ఎడపల్లిలో ఆయిల్ ఫామ్ కర్మాగారం రావడానికి ఆయన విశేష కృషి చేస్తున్నారు. నమ్మిన కార్యకర్తకు నేనున్నానంటూ భరోసానిస్తూ వారి గుండెల్లో నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నారు. ప్రియతమ నేత, రైతు బాంధవుడు సుదర్శన్ రెడ్డికి ప్రజల తరపున, మా తరపున K6 హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది. బారస సమితి నేతలు కేసీఆర్, హరీష్ రావు గత ప్రభుత్వంలో ఏపీతో చేసుకున్న ఒప్పందాల కారణంగానే బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 2వ రోజు జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. ఉదయం జోగిపేట డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కాపాడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 42% బీసీ రిజర్వేషన్తో కవితకు ఎలాంటి సంబంధం లేదని, కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ప్రవేశపెట్టి దాన్ని అవలంబించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కుల సర్వే జరిగింది తెలంగాణలో మాత్రమేనన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కారణంగానే అది సాధ్యమైందని పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ సీఎం కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ తేల్చిందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు వృధా చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినలేదని, సొంత లాభం మాత్రమే చూసుకున్నారని పేర్కొన్నారు. తనకు ఇష్టం ఉన్న చోట ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఇంజనీర్లకు చెప్పారన్నారు. 2 పిల్లర్లు కూలాయని అంటున్నారు, అది చిన్న విషయమా అని ప్రశ్నించారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము తిన్న వాళ్ళు కక్కకు తప్పదని వ్యాఖ్యానించారు. దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దర్పల్లి మండలం మొన్నాజీపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్, ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు. అలాగే ఇందల్వాయి మండలంలో ఎల్లారెడ్డిపల్లిలో గల అంగన్వాడీ కేంద్రాలను, సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారని ఆరా తీశారు. విద్యార్థుల ప్రవేశాలు, హాజరవుతున్న వారి సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలను పరిశీలించి ఇంకనూ ఏమైనా వసతులు అవసరం ఉన్నాయని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఎరువుల గిడ్డంగుల్లో అందుబాటులో ఉన్న నిల్వలు, స్టాక్ రిజిస్టర్లోని వివరాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వెంట ఇండెంట్ పెట్టి ఎరువుల నిల్వలను తెప్పించుకోవాలని సొసైటీ కార్యదర్శులను ఆదేశించారు. ఎరువుల వివరాలతో కూడిన స్టాక్ బోర్డులను ప్రతి చోట తప్పనిసరిగా ప్రదర్శించాలని, శాశ్వత ప్రాతిపదికన బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నందున ఎక్కడా కూడా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ప్రణాళికాబద్ధంగా పంపిణీ జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎల్లారెడ్డిపల్లిలో ఒకే ప్రాంగణంలో 3 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతూ ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఎందుకు ఒకే చోట నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గదులు ఒకే చోట అందుబాటులో ఉన్నందున ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపేందుకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు మెను ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్వాడీ టీచర్ రజితను ఆదేశించారు. కాగా ఎల్లారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని సూచించారు. నవిపేట్ మండలం మహంతం గ్రామ శివార్లలో చిరుతపులి కలకలం సృష్టించింది. దూడను చంపింది. ఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. నవిపేట మండలంలో పలు గ్రామాల్లో చిరుత పులుల సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. మండలంలోని మహంతం గ్రామంలో శనివారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివార్లోని మేకల లక్ష్మణ్ అనే కౌలు రైతు పొలంలో సంచరించిన చిరుత వ్యవసాయ క్షేత్రంలో ఉన్న దూడపై దాడి చేసి చంపివేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు జహూర్ సుధీర్ కుత్బుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాళ్లను పరిశీలించారు. మరోవైపు గత కొంతకాలంగా సిరాన్పల్లి, నందిగాం, అల్జాపూర్, మిట్టాపూర్, అబ్బాపూర్ గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత పులులు పశువులపై దాడి చేస్తున్నాయి. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో గుట్టలు, పొలాల్లో సంచరిస్తూ ప్రజల కంటపడుతున్నాయి. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి సుధీర్ మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగిందన్నారు. చిరుత దాడిలో మరణించిన దూడకు వైద్యులు నరేందర్ రెడ్డి పంచనామా నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని, ఒంటరిగా ఎవరూ తిరగవద్దన్నారు. దాదాపు 6 ఇళ్ళంట, వయసు 6 ఏళ్ళు. చుట్టుపక్కల ఒక గుట్ట ఉంది, రెవెన్యూ గుట్ట, అందులో నుంచి వచ్చింది అన్నట్టు ఊరు వాళ్ళు అంటున్నారు. ఓకే, ప్రస్తుతానికి వెటర్నరీ డాక్టర్ వాళ్ళు పోస్ట్ మార్టం చేసి దాని అంచనాలు చేస్తారు. ప్రజలకు చెప్పేది ఏంటంటే రాత్రిపూట ఒక్కళ్ళు బయటకి వెళ్ళరు, ఒక్కళ్ళు ఇట్లా తిరగదు. ప్లస్ వీటి లేగదూడలు కొద్ది ఇంటి దగ్గరనే సంరక్షించుకోవాలి కొన్ని రోజుల వరకు. యాక్చువల్గా ఏంటంటే ఇది 2500 స్క్వేర్ కిలోమీటర్ తిరుగుతుంది కాబట్టి అటు ఒక 12 నుంచి 20 కిలోమీటర్లు అది తిరుగుతూ ఉంటుంది ఆహారం కోసం. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఒక 2-3 వారాలకు దానికి ఏం దొరకకుండా ఉంటే అది ఇక్కడికి వెళ్ళి వేరే ఏరియా చూసుకోగలుగుతుంది. అంతే, దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల మీద ఎలాంటి దాడి చేయదు. నిజాం సాగర్ జలాశయం వద్ద 9,98,00,000 రూపాయల వ్యయంతో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ రాజేష్ సాంగ్వాన్ టూరిజం కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ టూరిజం కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి స్వదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా నిజాం సాగర్ జలాశయం వద్ద ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 9,98,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. నిజాం సాగర్ జలాశయం వద్ద ఇప్పటికే 12 ఎకరాల 30 గుంటల భూమిని ఎకో టూరిజం అభివృద్ధికి సేకరించడం జరిగిందని గుర్తించిన ఆ స్థలంలో వెంటనే భూమి చదును, పిచ్చి మొక్కల తొలగింపు పనులు త్వరగా పూర్తి చేసి ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా డీలక్స్ రూమ్లు, సూట్ రూమ్లు, స్పా మరియు యోగా సెంటర్, రెస్టారెంట్, డార్మిటరీ,
మెయిన్ ఎంట్రన్స్, ఆర్చ్, థీమ్ గార్డెన్ మరియు చిన్నపిల్లల ప్లే ఏరియాల నిర్మాణాల కోసం శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టూరిజం కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డిఈ విద్యాసాగర్, ఏఈ సోహెల్, జిల్లా టూరిజం అధికారి జగన్నాథం పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాది మంది బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని, అదుపులోకి తీసుకుని నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఆర్మూర్లో గల విలేకరులతో ఆశన్నగారి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్లో నా ఇంటి చుట్టూ, నిజామాబాద్లోని బీఆర్ఎస్ ఆఫీస్ చుట్టూ పోలీసులను మోహరించడం దారుణమన్నారు. ఆర్మూర్ అంటేనే రైతులు, రైతులంటేనే ఆర్మూర్ అని, అలాంటి ఆర్మూర్లో పాదయాత్ర పెట్టుకుని రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అసలు ఇదేం పాలన, ఇవేం నిర్బంధాలు, ఇది ప్రజాపాలన కాదు, పోలీసుల పాలన అని దుయ్యబట్టారు. ఇంద్రమ్మ పేరుతో హింసాత్మక రాజ్యం నడుస్తోందని, తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. అడుగు తీసి అడుగేస్తే కేసులని, నోరు తెరిస్తే కేసు, నిరసన తెలిపితే కేసులు అని అన్నారు. ప్రజల తరపున నిలబడితే కేసు, పాలనా వైఫల్యాలు ఎండగడితే కేసు, పరామర్శకు పోయినా కేసు అని, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే కేసు, సీఎంను విమర్శిస్తే కేసు, సీఎం పేరు మర్చిపోయినా కేసులు పెడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. ఒక్కో రంగాన్ని టార్గెట్ చేసి కక్షగట్టి అందులోని ప్రముఖుల మీద కేసులు, అక్రమ కేసులపై ఆందోళన చేస్తే దానిపైన మరో అక్రమ కేసు, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అని జీవన్ రెడ్డి అడిగారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాంగం అమలవుతున్నదని, ఎవని పాలయిందోరా తెలంగాణ, ఎవడేలుతున్నడోరా తెలంగాణ, నేడు కాంగ్రెస్ పొట్టెళ్ల దాష్టికాలు నాటి బ్రిటిష్ పాలకుల అకృత్యాలను మరిపిస్తున్నాయని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ ప్రాణాలు పనంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ నేడు ఈనగాచి నక్కలపాలు చేసినట్లయిందని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల స్వర్ణయుగం పోయి కాంగ్రెస్ మార్క్ ఖాకీ పాలన వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే బాసిజం, ఫాసిజం అన్నట్లుగా ఉంది అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే అణచివేత, అవినీతి మేత, అబద్ధాల రోత, డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి పదవి కాపాడుకునేందుకు జూబ్లీహిల్స్ ప్యాలెస్ టు ఢిల్లీకి చక్కర్లు కొడుతుంది అని అన్నారు. షాడో సీఎం మీనాక్షి నటరాజన్ ఆలూరు టు ఆర్మూర్ పాదయాత్ర పేరుతో అన్నదాతలపై దండయాత్ర చేస్తోందని, గాంధేయవాదినని చెప్పుకునే మీనాక్షి నటరాజన్ గాడ్సే సిద్ధాంతాలను అమలు చేస్తోందన్నారు. ఫ్రెషర్స్ పార్టీ వేడుకలతో నిజామాబాద్ నారాయణ కళాశాల విద్యార్థులు అలరించారు. నిజామాబాద్ నారాయణ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను తమ కళాశాలకు ఆహ్వానిస్తూ పరిచయ్ 2025 వేడుకలతో, ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పరిచయ్ 2025 ఫ్రెషర్స్ పార్టీ వేడుకలకు ముఖ్య అతిథిగా నగర పోలీస్ శాఖ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, జిల్లా విద్యాధికారి రవికుమార్, నారాయణ స్కూల్ ఏజీఎం శివాజీ పటేల్, కళాశాల జీఎం శ్రీనివాసరావు, కోడీన్ ప్రసాద్, కళాశాల ఏజీఎం లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్ రవిగౌడ్, ఓఏ మేదరిశేఖర్ మరియు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే సంపూర్ణ విద్య అందుతుందని, కళలు, విద్యారంగం, ఆటపాటలలో పిల్లలు రాణించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. నారాయణ కళాశాల అన్ని రంగాల్లో నిజామాబాద్ ఖ్యాతిని చాటిందని తెలిపారు. ఈ కార్యక్రమం నగరంలోని బస్వా గార్డెన్స్లో జరిగింది. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉర్రూతలూగించారు. మన నిజామాబాద్ నారాయణ కాలేజ్ తరఫున మనము ఫ్రెషర్స్ పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాము. ఫ్రెషర్స్ పార్టీని మనము పరిచయ్ 2025గా నామకరణం చేశాము. ఎక్సలెంట్గా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఈరోజు ఫ్రెషర్స్ పార్టీ అంటే సీనియర్స్ జూనియర్స్కి ఇచ్చే పార్టీ, జూనియర్స్కి వెల్కమ్ చెప్తూ ఇచ్చే పార్టీ. చాలా కలర్ఫుల్ డ్రెస్సెస్తో ఎక్సలెంట్గా ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా పెద్దలు ఏసీపీ గారు, డిఐఓ గారు, నెక్స్ట్ ముఖ్య అతిథులు, నెక్స్ట్ మన స్కూల్ నుంచి కానీ ఏజీఎం గారు, ప్రిన్సిపల్ గారు, మన కళాశాల నుంచి అందరూ మంచిగా పార్టిసిపేట్ చేశారు. అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఆయన అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్, బోధన్ సిఐ వెంకట నారాయణ, బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, నిజామాబాద్ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మ అనేది కేవలం జీవించడమే కాకుండా జీవిత పరమార్థాన్ని తెలుసుకునే దిశగా సాగాలని శ్రీ కాశీపీఠ జగద్గురు డాక్టర్ చంద్రశేఖర్ శివాచార్య మహాస్వామీజీ వ్యాఖ్యానించారు.
శుక్రవారం బోధన్ పట్టణంలోని ఏకచక్ర నగర్లోని శ్రీ సోమశేఖర రాజేంద్ర వడియార్ దేశ్ముఖ్ మండపం బసవేశ్వర కమ్యూనిటీ హాల్లో వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో శ్రావణ మాస అనుష్ఠాన కార్యక్రమం ఘనంగా జరిగింది. మహాస్వామీజీని మహిళా భక్తులు పూర్ణ కళాశాలతో మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పంచాచార్యులు చిత్రపటాలకు పూజలు, జ్యోతి ప్రజ్వలన, స్వామివారికి పాద పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాస్వామీజీ మాట్లాడుతూ వీరశైవ ధర్మానికి సనాతన హిందూ సాంప్రదాయాల్లో విశిష్ట స్థానం ఉందని, శైవతత్వాన్ని స్వీకరించి శివారాధనతో జీవితం నింపడం వీరశైవుల లక్ష్యమని వివరించారు. నిత్య భస్మధారణ, ఇష్టలింగ ధారణ, లింగార్చన, శివనామస్మరణ వంటి ఆచరణ ద్వారా మానవుడు ముక్తిని సాధించగలడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షటస్థల బ్రహ్ములు సిద్ధదయాల్ శివాచార్య మహారాజ్, గురుసిద్ధ మణికంఠ శివాచార్య, ఓంకార సిద్ధ శివాచార్య తదితరులు పాల్గొన్నారు. వేద పండితులు మల్లికార్జున స్వామి బృందం, బోధన్ వీరశైవ జంగమ లింగాయత్ ప్రముఖులు అజయ్ వడియార్ దేశ్ముఖ్, వెంకటేశ్వర దేశాయ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా దేశాయ్, శ్యామరావు, భీమరావు, శివకుమారప్ప, నర్సింగప్ప, కైలాషప్ప, పురాణే అజయ్ కుమార్, పౌడయ్య, రాజేందరప్ప, యాదవరావు పటేల్, శంకరప్ప, పురాణే దిలీప్ కుమార్ తదితర వీరశైవ సమాజ ప్రముఖులు, మహిళా భక్తులు హాజరయ్యారు. लोगों के वेशभूषा उनके प्रदेश के अनुसार रहता है. पंजाब में हमारे वीरशैव सिख वेशभूषा डालते लेकिन गले में लिंग रहता है. इसलिए वीरशैवों को किसी भाषा से, किसी वेशभूषा से समझना नहीं. वेशभूषा अलग हो सकता है, मातृभाषा अलग हो सकती है, लेकिन वीरशैवों को पहचानने का लक्षण कपाल में भस्म होना चाहिए. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, ప్రస్తుత బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 70వ జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి బాసర సరస్వతి దేవి ఆలయంలో అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, సర్పంచ్ వెంకటేష్, సొసైటీ చైర్మన్ లక్ష్మణ్ రావు, సర్పంచ్, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. గడువు ముగిసిన మందులను రోగులకు ఇవ్వరాదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వైద్య అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి మండలంలోని దేవన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల క్యాసంపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్నటువంటి సేవల గురించి ఆరా తీశారు. రక్త పరీక్షల గదిని పరిశీలించి అవసరమైన వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు ఖచ్చితంగా చేయాలన్నారు. అదేవిధంగా డ్రగ్ స్టోర్ను పరిశీలించి వర్షాకాలంలో అధికంగా ఉపయోగపడే జ్వరం, విరేచనాలు, దగ్గు, జలుబు తదితర వ్యాధుల మందులను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని, కాలం చెల్లిన మందులను ఉపయోగించొద్దని ఆదేశించారు. వ్యాక్సినేషన్ గదిని పరిశీలించి గర్భిణీలకు, చిన్నారులకు నిర్ణీత సమయాల్లో వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు. రోజు ఎంతమంది అవుట్ పేషెంట్లు ఈ ఆసుపత్రికి వస్తున్నారని అడిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో వివిధ భాగాల్లో అందుతున్నటువంటి సేవల గురించి తెలుసుకుని సంతృప్తి చెందారు. విధుల పట్ల అలసత్వం కానీ, అశ్రద్ధ కానీ వహించినటువంటి సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వాననీటి ఇంకుడు గుంతను పరిశీలించారు. గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడకుండా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ఇన్ఛార్జ్ పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభు కిరణ్, దేవన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జోహి ముజీబీ, క్యాసంపల్లి ఉప ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మీనాక్షి దేవి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిర్మూలించాలని, జూట్ బ్యాగులను వాడాలని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు సూచించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ నిర్మల హృదయ పాఠశాలలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 వరకు విద్యార్థులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన సదస్సు కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకుండా జూట్ బ్యాగులు వాడాలని, చెత్తను బయట వేయకుండా చెత్త వాహనాలకు ఇచ్చినట్లయితే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, జవాన్లు శ్రీనివాస్, సుదర్శన్, దుర్గయ్య, ప్రదీప్, ముత్యం, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 5,000 మంది స్కూల్ చిల్డ్రన్స్కి ఈ స్కూల్లో మేము ఈరోజు ప్లాస్టిక్ అవేర్నెస్ కల్పించడం జరిగింది. ప్లాస్టిక్ అవేర్నెస్తో పాటు అలాగే తడి చెత్త, పొడి చెత్తని ఎలా వేరు చేయాలి దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు సుక్కి సుధాకర్ అన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కాంగ్రెస్ తన పాలనా వైఫల్యాలను బయటకు రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ టౌన్ అధ్యక్షులు పూజా నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది ఆర్మూర్ పట్టణ శాఖ. ఎందుకంటే పబ్లిక్లో మీరు వెళ్తున్నప్పుడు మీరు అభద్ర భావన మీకు ఎందుకు అంటే, పబ్లిక్ మీరు తులం బంగారం ఇచ్చారా, 500 బోనస్ ఇచ్చారా, మరి నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చారా, పెన్షన్ వికలాంగులకు 6,000 ఇచ్చారా, మరి ఏది లేకపోతే మీకు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల ఆంతర్యం ఏమిటి అంటే మీరు భయపడుతున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను స్వశక్తి ఫౌండేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఫౌండేషన్ కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను స్వశక్తి ఫౌండేషన్ ఫౌండర్ అజయ్ గౌడ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాల గురించి, నిజామాబాద్ గౌడ సమస్యల గురించి మంత్రికి వివరించారు. ప్రజలకు స్వశక్తి ఫౌండేషన్ ద్వారా సేవలను అందిస్తున్న అజయ్ గౌడ్ మరియు టీం సభ్యులను మంత్రి అభినందించారు. అలాగే టీపీసీసీ మహేష్ గౌడ్తో చర్చించి గౌడ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ శేఖర్ గౌడ్, అనిల్ గౌడ్, గొల్లపల్లి సతీష్ గౌడ్, నాగరాజ్ గౌడ్, సాయా గౌడ్, సాయి కుమార్ గౌడ్, దిలీప్ గౌడ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి చిరునామా సుదర్శన్ రెడ్డి అని యువజన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్ అన్నారు. మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపితో కలిసి నగరంలోని మెడికల్ కళాశాల వద్ద మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మూర్తి గోపి, వేణురాజ్ మాట్లాడుతూ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రదాత అని, గతంలో ఆయన మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కొరకు మరియు జిల్లా అభివృద్ధి కొరకు చేసిన సేవలు మరవలేనివని ఆయన కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసే శాఖల్లో పలు రకాల విప్లవాత్మక మార్పులతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పలు ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి ప్రజలకు సాగునీరు మరియు త్రాగునీరు అందించారని, అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేయించిన ఘనత కూడా సుదర్శన్ రెడ్డికే దక్కుతుందని, ఎంతోమంది పేద విద్యార్థులు ఇక్కడ ఉచితంగా వైద్య విద్యను అభ్యసిస్తున్నారంటే అది కేవలం సుదర్శన్ రెడ్డి కృషి ఫలితమేనని వారన్నారు. భవిష్యత్తులో సుదర్శన్ రెడ్డి అత్యంత కీలకమైన శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, అప్పుడు రాష్ట్రానికి మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరింత సేవ చేస్తారని ఆకాంక్షిస్తూ ఎన్ఎస్యుఐ తరపున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణతో పాటు వివిధ విభాగాల ప్రొఫెసర్లు మరియు మెడికల్ కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్యుఐ నాయకులు సాయి కిరణ్, శివ, హరీష్, కౌశిక్, కనకరాజు, బన్నీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి సంకల్పంతో మన నిజామాబాద్ నడి బొడ్డున మరి మెడికల్ కాలేజీని స్థాపించడం, దీని ద్వారా ఎంతోమంది పేద బలహీన వర్గాల విద్యార్థులకి మరి ఉపయోగం చెందిన సంగతి మీ అందరికీ తెలుసు. బీసీ రిజర్వేషన్ల చట్టం అమలు కోసం బీజేపీ కపట నాటకాన్ని వీడి చట్టం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలో రాజకీయ శిక్షణ తరగతులు సిపిఎం పార్టీ కార్యకర్తలకు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సూచనా తరగతులను ప్రారంభిస్తూ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం ద్వారా అమలు జరపడానికి ప్రయత్నం చేయాల్సింది పోయి రాష్ట్రంలో నిరసనలు తెలియజేయడం ఎంతవరకు సమంజసమని, తన బాధ్యతలను తాను నిర్వర్తించకుండా జిల్లా నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లాంటి నాయకులు ప్రయత్నాలు మాని హైదరాబాద్లో నిరసన తెలపడం ప్రజలను వంచడమే అవుతుందని, ఒత్తిడి తెచ్చి చట్టం అన్నా చేయాలని లేదా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కొరకు కేంద్రం పైన నెపం మోపటమే కాకుండా అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కేంద్రం పరిష్కరించని ఎడల ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని, నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని ఎప్పుడు ప్రారంభిస్తారు, నిర్దిష్ట కాల పరిమితిని నిర్ణయించి అమలు జరపాలని, ఈ చేతులు దులుపుకుంటే సరిపోయేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ కార్యకర్తలను ప్రజల్ని కదిలించడానికి సన్నద్ధం చేయడంలో భాగంగానే రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బోధన్ ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, ఏరియా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, బాలయ్య, నాయకులు ఎల్లప్ప, సాయిలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. పరిస్థితికి వచ్చింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి బీసీ రిజర్వేషన్ బిల్లులకి ఈరోజు చట్టరూపం దాల్చడం కోసం కేంద్రానికి పంపినప్పటికీ దాన్ని తన పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని చట్టం చేయకుండా ఈరోజు హైదరాబాద్లో ధర్నాల పేరుతోటి ప్రజల్ని వంచడం కోసం
ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ని ఎండగట్టాలంటే చట్టం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరపకపోతే ప్రజల్లో ఎండగట్టడానికి బీజేపీకి ఒక మంచి అవకాశం ఉన్న దాన్ని ఈరోజు తప్పించుకునే పద్ధతుల్లో రిజర్వేషన్లు అమలు కాకుండా ఈరోజు అడ్డుపడే పద్ధతుల్లో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి బీసీ ప్రతినిధిగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కానీ ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు గడించవచ్చని మోర్తాడ్ మండల వ్యవసాయ అధికారి హరీష్ రైతులకు సూచించారు. మోర్తాడ్ గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ పామ్ పంట సాగుకి చాలా అనుకూలమైన నేలలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. ముఖ్యంగా ఈ పంట కొనుగోలుకు దళారీ వ్యవస్థ లేదని ఎంఏఓ హరీష్ తెలిపారు. ఈ పంటను కోసిన 24 గంటల్లోపు పంట అమ్మడం పూర్తవుతుందని, గాలివాన గాలిదుమరం ఏవి ఈ పంటను ఏమీ చేయలేవన్నారు. ఈ పంటకి లేని ప్రత్యేకత, ఈ పంటకి ఒక చట్టం చేయబడిందని, అమ్మకం కొనుగోలంతా చట్టపరిధి ప్రకారం జరుగుతుందన్నారు. ఆయిల్ పామ్ పంట దిగుబడి 4 సంవత్సరాల నుండి మొదలై 35 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి దిగుబడి ఇస్తుందన్నారు. మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలు వేసుకుని ఆదాయం పొందవచ్చన్నారు. మొదటి 4 సంవత్సరాలు వరకు ఒక ఎకరానికి 4,200 రూపాయల చొప్పున 16,800 రూపాయలు ప్రభుత్వం పెట్టుబడి సహాయం రూపంలో ఇస్తుందన్నారు. ఆయిల్ పామ్ మొక్కలను 90% ప్రభుత్వ రాయితీతో కేవలం 20 రూపాయలకు ఒక మొక్క చొప్పున ఎకరానికి 50 మొక్కలు 1000 రూపాయలకి సరఫరా చేస్తున్నామన్నారు. ఈ పంటకు బిందు సేద్య పరికరాలు 80 నుండి 100% వరకు సబ్సిడీ ద్వారా అందిస్తున్నామన్నారు. కూలీల అవసరం అంతగా ఉండదని మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. పంట వేయదలిచిన రైతులు మీ దగ్గరలోని ఏఈఓను గాని ఏపీఓను గాని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి రాజాగౌడ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీలత, ప్రీయూనిక్ కంపెనీ మేనేజర్ సాయి కిరణ్, క్లస్టర్ ఆఫీసర్ ప్రేమ్ సింగ్ మరియు రైతులు పాల్గొన్నారు. వేరే దేశాలకు మనం ఎందుకు మన ఆదాయాన్ని చేయాలనే ఉద్దేశంతో గత 20 ఏళ్ల నుంచి ఆయిల్ పామ్ అనేది ఖమ్మం జిల్లా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మనకు ఈ 33 జిల్లాలకు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మనకు 2020 నిజామాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జిల్లా అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు, మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఎంసీ డైరెక్టర్లు హమలి, చాటా దడ్వాయి తదితరులు పాల్గొన్నారు. మన యూనియన్ యలమాలి, దడ్వాయి, చాటా, గుమాస్తా ఆల్ యూనియన్స్ అందరు కలిసి జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. వారికి మనందరి తరఫున మరి ఇంకా ఇంకెన్నో బర్త్డేలు మంచి జరుపుకొని బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని మీ అందరి తరఫున నేను వారికి కోరుకుంటాను. నందిపేట ఎస్ఎస్ఆర్ గ్రీన్ఫీల్డ్ స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎన్నికను నిర్వహించారు. నందిపేట ఎస్ఎస్ఆర్ గ్రీన్ఫీల్డ్ స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కోసం జరిగిన స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన విద్యార్థులతో ఈరోజు పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. హెడ్ గర్ల్గా శ్రీనిధి, హెడ్ బాయ్గా సాయి ప్రతాప్తో పాటు సాంస్కృతిక క్రమశిక్షణ, క్రీడా కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా నిర్వహించిన విద్యార్థుల మార్చ్ ఫస్ట్ విద్యార్థులను ఆకట్టుకునే విధంగా జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణను కలిగి ఉండి తల్లిదండ్రులను గౌరవిస్తూ భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడి మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్ తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల సీఓ హరిత గౌడ్, డైరెక్టర్ హర్షిత్ గౌడ్, ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగా, కోఆర్డినేటర్ విశాల, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. And apart from that, the students who contested, those who are interested to become the leaders, they have contested and go head boy and head girl are elected and remaining posts are not going. బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను సాలూరా మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండలంలో బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 75వ జన్మదినం సందర్భంగా సాలూరా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సుదర్శన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని వేడుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా సాలూరా గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుక
వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు హ్యాపీ బర్త్డే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందర్న రవి మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి కేవలం బోధన్ నియోజకవర్గానికి పరిమితం కాకుండా నిజామాబాద్ జిల్లాకు కూడా బాధ్యత వహిస్తున్నారని ప్రశంసించారు. సాలూరా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలే రమేష్ మాట్లాడుతూ రైతుల కోసం ఎంతో సేవ చేసిన గొప్ప నాయకుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాలూరా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలందరూ కలిసి మరి ఆయన సుదర్శన్ రెడ్డి గారు ఎన్నో సేవలు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయానికి అందించింది కాబట్టి తనను మరి ఇంకా సేవలు అందించి మంచి పదవులు పొంది మాకు ఇంకా గ్రామస్తులకు కానీ రైతులకు కానీ ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ ఈరోజు తన జన్మదిన సందర్భంగా సాలూరా గ్రామంలో హనుమాన్ మందిర్ వద్ద పూజలు చేయడం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, కేక్ కటింగు, అదేవిధంగా బోధనలో మన రక్తదాన శిబిరం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు శనివారం ఎడపల్లి మండలంలో ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా 250 మొక్కలను విద్యార్థులు నాటారు. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే సంఘీభావం తెలిపారు. వారు కూడా బాలికలతో మొక్కలను నాటారు. జన్మదినం సందర్భంగా మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను తామే తీసుకుంటున్నట్లు బాలికలు ప్రకటించారు. మీరు తీసుకున్న ఆదర్శ నిర్ణయం పట్ల పలువురు పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలి శ్రీనివాస్, జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజత యాదవ్, ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ, ప్రిన్సిపల్ గంగాశంకర్, ఎడపల్లి జైతాపూర్ సింగిల్ విండో చైర్మన్ మల్కారెడ్డి, నారాయణ చౌదరి, నాయకులు ఎల్లయ్య యాదవ్, శంకర్ నాయుడు, బంజ కామప్ప నాయుడు, పోతన్, సంజీవ్, హనుమంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఉన్నత పదవులు అధిరోహిస్తూ నిండు నూరేళ్లు జీవించాలని వాళ్ళని ప్రార్థిస్తూ, అలాగే ఈ మా బోధన నియోజకవర్గ అభివృద్ధి కొరకు మా యొక్క అదృష్టం అట్లాంటి నిజాయితీపరుడైనటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం అనేది చాలా అదృష్టం. ఇవాళ తెలంగాణ రాజకీయాల్లోని అత్యంత నీతివంతమైన నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఇంకా జీవితాంతం సుఖంగా బతకాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇందిరా ఆత్మీయ భరోసా అమలు కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెల్లడించారు. ఇందిరా ఆత్మీయ భరోసా అమలు కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆగస్టు 20 వరకు గ్రామ పంచాయతీ ముందు ఆందోళనలు, 21 నుండి 30 వరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆగస్టు 5న ధర్నా, సెప్టెంబర్ 10న చెలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపడుతున్నట్లు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి కిషన్, ఈ రమేష్లు వెల్లడించారు. శనివారం నాడు సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. తాము చేపట్టనున్న ఆందోళనల కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి కిషన్, ఈ రమేష్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీ అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. రెక్కలు తప్ప ఆస్తులు లేని వ్యవసాయ కూలీలను ప్రభుత్వం విస్మరిస్తుందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కె రామ్జీ, జి బాలరెడ్డి, సహాయ కార్యదర్శులు జి సాయిరెడ్డి, ఏ అశోక్, దయాల్ సింగ్, ఎర్రన్న, కోశాధికారి ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాను అని ప్రకటించింది. కార్మికులందరూ స్వాగతించారు ఆ హామీని. ఎలక్షన్ కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది కార్మికులు ఉన్నారని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదించి 15 లక్షలు చేసింది. ఆ తర్వాత కుదించి 15 లక్షలకు చేసింది. మొన్న ప్రకటించేటప్పటికి 5,20,000 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు అని ప్రకటించింది. దాంట్లో 83,800 మందికే ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఇచ్చింది. ఇది కార్మికులను కించపరచడమే, కార్మికుల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టడమే. దీన్ని మేము అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా మేము వ్యతిరేకిస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఫంక్షన్ హాల్లో పంచాయతీ అధికారి లక్ష్మారెడ్డి పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో పనిచేసే లక్ష్మారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డీఓ సాయగౌడ్ తదితరులు హాజరై ఆయనను సన్మానించి అందించిన సేవలను కొనియాడారు. రెంజల్ మండలంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రెంజల్ మండల కేంద్రంతో పాటు సాటాపూర్ చౌరస్తాలో రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి అనంతరం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలను అందించడంతో పాటు విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం సాటాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోబిన్ ఖాన్ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ఉండాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇంద్రం ఇళ్ల విషయంలో ఆయన ఎంతో చొరవ చూపి గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, రాములు, జావేద్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తిక్ యాదవ్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎల్ రాజు, ఓబీసీ మండల అధ్యక్షులు నితిన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీకాంత్ అబ్బోల్లా, రెంజల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారికి భగవంతుడు ఎన్నో ఇలాంటి జన్మదినాలు మళ్ళీ వారి ఫ్యామిలీతో ప్రజాసేవలో జరుపుకోవాలని, ప్రజలకు ఎన్నో పనులు వారి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి కావాలని మీ ద్వారా కోరుతూ రెంజల్ గ్రామంలో గ్రామస్తులందరూ ఈరోజు సంతోషంగా పంట పొలాలకు దారి విషయంలో కానీ, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఏదైనా కానీ వ్యక్తిగతంగా కానీ గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఏ పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఆశలు పడకుండా కార్యకర్తలు ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసు గతంలో ఏది చేసినా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ టీబీ రహిత తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఉచిత టీబీ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని డాక్టర్ అరవింద్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో మరియు దమ్మన్నపేట్ గ్రామంలో దర్పల్లి సెక్టార్ పరిధిలో టీబీ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ టీబీ క్యాంప్ సందర్భంగా నేడు 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఉచిత టీబీ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు క్యాంపుకు 256 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 21 మందికి ఎక్స్రేకు, 47 మందికి రక్త పరీక్షలు CBNAAT కొరకై జిల్లా టీబీ కేంద్రానికి పంపడం జరిగిందని, పరీక్షల్లో ఏదైనా సమస్య ఉంటే వారికి ఉచితంగా మందులు, సలహాలు ఇవ్వబడునని తెలిపారు. అలాగే HIV, మలేరియా, డెంగ్యూ, మధుమేహం, సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ మాలవత్ పద్మ, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, MLHPలు భార్గవి, సుప్రజ, కల్పన, సాయి కిరణ్, ANMలు సుమలత, హానమ్మ, గంగమణి, ఆశా వర్కర్లు నిరీక్షణ, కళ్యాణి, సుజాత, స్వప్న, రమ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల గ్రామ ప్రజలకి ఈరోజు దర్పల్లి గ్రామంలో 100 days టీబీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కింద ఈరోజు ఇక్కడ వల్నరబుల్ పీపుల్స్ అంటే 60+ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, COPD కేసెస్ అంటే దగ్గు, దమ్ము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాము. COPD కింద కానీ 60+లో వల్నరబుల్ పర్సన్స్ని GGHకి పంపించి అక్కడ చెస్ట్ ఎక్స్రేని చేయించి మళ్ళీ వాహనం ద్వారా షిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి చేసి వీళ్ళకి సేవలు అందిస్తున్నాం. నగరంలోని స్నేహ సొసైటీలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం రోజున స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల పాఠశాలలో బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలను దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్కు రాజేందర్ రెడ్డి, ముస్కు అనూప్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గంగారెడ్డిలు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక దివ్యాంగులు, అంధ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతాప్ రెడ్డి గారు, గంగారెడ్డి గారు, అదేవిధంగా ముస్కు రాజేంద్ర రెడ్డి గారు, ముస్కు అనూప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు ఆర్య సమాజ్ ఇందూర్ ఆధ్వర్యంలో శ్రావణ వేద సప్తాహ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఆచార్య వేదమిత్ర ఆర్షకవి ప్రణవ కుమార్ తెలిపారు. నగరంలోని కస్బా గల్లీలో గల ఆర్య సమాజ్లో యజ్ఞ బ్రహ్మ ఆచార్య వేద మంత్ర ఆర్షకవి ప్రణవ కుమార్ యజ్ఞ నిర్వహించి K6తో మాట్లాడారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు ఇందూరు ఆర్య సమాజ్లో శ్రావణ వేద సప్తాహ యజ్ఞ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సూచన ఇస్తున్నారు. బంధువులారు మీరంతా ఆలకించాలి. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఆర్య సమాజంలో యజ్ఞము మరియు మా పండితుల యొక్క ప్రవచనాలు, భజనలు జరుగుతాయి కనుక మీరందరూ దాంట్లో పాల్గొనాలని మీ అందరికీ మేము సవినయంగా మనవి చేస్తున్నాము.
శ్రావణ వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం అని దీని పేరు. ప్రతినిత్యము ఉదయము బాపూజీ వచనాలయంలో బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయం కార్యవర్గం ఆధ్వర్యంలో బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు భక్తవత్సలం మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పది మంది ధర్నా చేస్తుండేది, అప్పుడు అందరూ నవ్వుతుండేది. కానీ ఇక్కడ వస్తే మేము పార్టీ అని అనేవాళ్ళు, కానీ మేమందరం పార్టీ కూడా పనిచేసినాం. 10 మంది ఉన్నా పనిచేసినాం, 2 ఉన్నా పనిచేసినాం, 1 ఉన్నా పని చేయడం పోలేదు. కాబట్టి అందరూ గట్టిగా పనిచేసినాం. కాబట్టి మన పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు, ఇంకా మహేష్ రెడ్డి గారు అధ్యక్షుడు, ప్రెసిడెంట్గా అందరం పనిచేసిన ఓటు వచ్చింది. అదేవిధంగా దాంట్లో మా జానారెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరు మాకు పెద్ద పార్టీ, సీనియర్ కాంగ్రెస్, మంచి అనుభవజ్ఞులు. తనిష్క్ జ్యువెలరీ షోరూంలో శుక్రవారం రోజున సమృద్ధి కలెక్షన్ను ప్రారంభించారు. నగరంలోని ఆర్పి రోడ్లో గల తనిష్క్ జ్యువెలరీ షోరూంలో శుక్రవారం రోజున సమృద్ధి కలెక్షన్ను ప్రారంభించడం జరిగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా తనిష్క్ జ్యువెలరీ సిబ్బంది వరలక్ష్మి పూజ చేయడం జరిగింది. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి 75వ జన్మదిన వేడుకలు నవీపేట్ మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో జన్మదిన వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలలో కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాసర రహదారిపై టపాకాయలు పేల్చి భారీ కేక్ను కట్ చేశారు. జొన్నెపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు వైద్య, విద్య, త్రాగునీరు, వ్యవసాయ రంగానికి ఎంతో కృషి చేశారన్నారు. మాజీ వైస్ ఎంపీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని జన్మదినం సందర్భంగా మండల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాజేందర్ గౌడ్, మాజీ ఎంపీ సంగం శ్రీనివాస్, సాయిరెడ్డి, బుచ్చన్న, కిషన్ రావు, భీమర్తి మోహన్, భగవాన్, సిరినపల్లి కిరణ్, గోపాల్, జాబీర్, మోసా, నవీన్ రాజ్, సుజాత, వసంత్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్ని మనము ఇప్పుడే బాయ్స్ హై స్కూల్ జరుపుకొని గర్ల్స్ హై స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, మీ తండ్రులు, మీ తాతలకు, మీ తల్లులకు తెలుసు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి అంటే మచ్చలేని నాయకుడు. ప్రజా జీవితంలో 40 సంవత్సరాల నుంచి వారు ప్రజలకు సేవ చేస్తూ నిరంతరంగా ఈరోజు వారి జన్మదినాలు జరుపుకుంటున్న సందర్భంగా మనకందరికీ కూడా ఒక పండుగ రోజు లాంటిదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వారు ప్రత్యేక దృష్టితోని ఏదైనా కానీ మనకు విద్య, వైద్యము, సాగునీరు, తాగునీరు వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలను ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. స్థానిక 2వ టౌన్, 3వ టౌన్, 4వ టౌన్లో అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ నేతలు శిల్పరాజు, ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, చింతకాల రాజు, అగ్గు సంతోష్, సదానంద్లను పోలీసులు పోలీస్ స్టేషన్కు వెళ్లి సంఘీభావం తెలిపిన అగ్గు సంతోష్, సదానంద్లను పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ మధుసూదన్ రావు, కో కన్వీనర్ డాక్టర్ పులి జైపాల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను పూర్తి చేయకుండా ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ మరి అదే ప్రజలు ప్రశ్నిస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ పోలీసు పాలన నిర్వహిస్తున్న కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వారు అన్నారు. వెంటనే వీరిని బేషరతుగా విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. రాష్ట్ర కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ ఆధ్వర్యంలో నవీపేట మండలం నవీపేట గ్రామంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత ద్వారా 20,500 కోట్ల నగదు బదిలీకి 9,70,00,000 కంటే ఎక్కువ రైతులకు అందించినటువంటి కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి, ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నవీపేటలోని నవీపేట కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో రైతులకు ఈ కార్యక్రమాన్ని గురించి వివరించారు. వారికి ఎరువుల వాడకం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎఫ్ లిమిటెడ్ ఏరియా ఇన్ఛార్జ్ సందీప్ కే షార్కర్ మరియు కంపెనీ మార్కెటింగ్
రిటర్నింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఏవో నవీన్ కుమార్, చైర్మన్ ఆర్ పృథ్వీరాజ్, సిఓ అనీష్ రాజ్, చంద్రశేఖర్, సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళితుల, ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు మండలాల్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న మహానాయకుడు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. భారత రాష్ట్ర సమితి నేతలు కేసీఆర్, హరీష్ రావు గత ప్రభుత్వంలో ఏపీతో చేసుకున్న ఒప్పందాల కారణంగానే బనకచెర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో రెండవ రోజు ఉదయం పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎరువుల గిడ్డంగుల పరిశీలన. నవీపేట మండలంలోని మహంతం గ్రామంలో చిరుత పులి కలకలం. దూడను చంపిన చిరుత, భయాందోళనలో స్థానికులు. నిజాం సాగర్ జలాశయం వద్ద 9,98,00,000 రూపాయలతో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. కాంగ్రెస్ పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం. ఆర్మూర్లో మీడియాతో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. విద్యార్థులు అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే సంపూర్ణ విద్యావంతులు అవుతారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్, పాల్గొన్న ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. హైదరాబాద్లోని తన నివాసంలో ఘనంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.